ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మా ఇల్లు చూపించమని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. మా ఇల్లు అయితే ఇదే అనమాట. తార్ రోడ్డు మీద ఇటు సైడ్ మా ఇల్లు ఉంటుంది. మా ఇల్లు స్టార్టింగ్ అదిగోండి. భోగి పండుగ రోజు తీసాను ఫ్రెండ్స్, మీకు చూపించుదామని. ఇప్పటి వరకు వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు, నాకు వర్క్ వెళ్ళడం వల్ల వాయిస్ ఇవ్వలేదు. ఇప్పుడే ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మా ఇల్లు మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం చూపిస్తున్నా. చిన్న ఇల్లు అని చెప్పినా కానీ వినట్లా. అక్క చూపించి అని అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నా, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఎలా ఉన్నా బాగుందని కామెంట్ చేయండి. మా ఇంటికి ఎంట్రన్స్ లోపలికి అటు సైడ్ ఇటు సైడ్ నేను చిన్న కుండీల్లో మొక్కలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నాకు మొక్కలు అంటే బాగా ఇష్టం అనమాట. అందుకే పప్పులు ఉండే చక్రాలు ఉండాను ఫ్రెండ్స్. భోగి పండుగ రోజు చూపిస్తున్నానని చెప్పాను కదా. ఇదైతే మా పొయ్యి. ఇంకా చెట్ల దగ్గరే పొయ్యి పెట్టుకున్నాను అనమాట, కట్టెల పొయ్యి. ఇది వడ్లు బోరం ఫ్రెండ్స్. సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. మా పల్లెటూరు సైడ్ అయితే ఇదివరకు మట్టితో కట్టేవాళ్ళు బోరేలు. ఇప్పుడు వరలు తెచ్చుకొని వేసుకున్నాం అనమాట. 10 బస్తాలు ఉన్నాయి దానిలో వడ్లు. 20,000 పెట్టి కొనుక్కున్నాం ఫ్రెండ్స్. సాంబైసూరు దానిలో పోసుకున్నాం. ఇది మా కొబ్బరి చెట్టు, మా ఇంటి పైన ములక చెట్టు. ములక్కాయల హార్వెస్ట్ మీరు చూస్తూనే ఉంటారు. ఫుల్ కాస్తాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మా హౌస్ ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇదైతే బయట హాల్ ఫ్రెండ్స్. చూపిస్తారండి. నేను టైలరింగ్ చేస్తాను కదా, నా మిషన్ బయట పెట్టుకున్న హాల్లో. షేలా కంపెనీ నా మిషన్ ఫ్రెండ్స్. కొత్తది 13,500 కొత్తది కొనుక్కున్నా. కొన్న దగ్గర నుంచి కుట్టడమే లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసా, ఇంకంతా యూట్యూబ్ మహిమ అయిపోయింది. మిషన్ అయితే అలా పెట్టించా. ఇదైతే ట్రైపాడ్ ఫ్రెండ్స్. దీనిలోనే నేను ఫోన్ పెట్టి షార్ట్స్ చేసుకుంటాను అనమాట. లైవ్ కూడా ఇక్కడే కూర్చొని పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఇంటికి ముఖద్వారం, సింహద్వారం. ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు డోర్ తీయబోతున్న లోపల ఎలా ఉందో. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. చూడండి లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. మన గణేష్ మహారాజ్ది అనమాట మా ఇంటికి తలుపు. బొమ్మ అయితే గణేష్ మహారాజ్ బొమ్మ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం లోపలికి. చిన్న ఇల్లు. మీరు చూడటానికి కూడా ఏం ఉండదంటే చూపించక్క అని ఒకటే కామెంట్లు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్నగా నేను దేవుడి పటాలు పెట్టుకున్నాను అనమాట. ఒకటే రూము, అన్నీ ఇంట్లోనే. ఇదే దేవుడి గది. అంతేగా ఫ్రెండ్స్, దానికే సపరేట్గా ఉంటాయి కాబట్టి ఇది మా దేవుడి గది. ఇదైతే మా వంటగది. ఇది మా వంటగది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇక్కడ కూడా లైవ్ పెడతా, మీకు తెలుసు. ఇంకా పెద్ద పెద్ద గిన్నెలన్నీ మూటల్లో కట్టి పైన అమ్మ వాళ్ళ ఇంటికాడ సన్సైడ్ల మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎందుకులే ఉన్నా వాళ్ళేం కదా అని చెప్పి. ఇదే నా వంటగది. మీరు రోజు చూసే నా వంటగది అనమాట. అంజలి సామ్రాజ్యం ఇదే ఫ్రెండ్స్. ఇదిగోండి, నిన్నైతే పప్పలు వండాం కదా, భోగి రోజు చూపిస్తున్నా మరి మీకు వీడియో. చక్రాలు వండాను. ఇంకా పిండి ఉంది, చూపిస్తా. పిండి ఉంది, వండాలి. ఇదే నా వంటగది. ఇదిగోండి గ్యాస్ పొయ్యి కింద ఫ్రెండ్స్. ఈరోజు కూడా చూపిస్తా ఏంటో. ఇదిగోండి వైట్ రైస్, చికెన్ కర్రీ అయిపోయింది. ఇటు గ్యాస్ పొయ్యి. ఇటైతే మనం వంట చేసుకోవడానికి పప్పు ధాన్యాలు పెట్టుకోవడానికి ఒక నాపరాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వరుసగా. ఇంకంతా జీలకర్ర, తాలింపు గింజలు, మన వంట సామాగ్రి, ఉప్పు, కారం, మిర్చి, పప్పులు మొత్తం ఇక్కడ. పప్పులు వండుకోవడానికి చిన్న బాటిల్లో శనగ నూనె, పెద్ద బాటిల్లో పామాయిల్ ఫ్రెండ్స్. చక్రాలు వండాం కదా, మిగిలిన వంటకనమాట. నేనైతే మా ఇంట్లో కొడవలు వాడిన ఫ్రెండ్స్. కత్తిపేట అనమాట. ఇది నా పాత కత్తిపేట. అది సరిగ్గా లేదని మా వారు మళ్ళీ మొన్న కొత్తపేట కొన్నారు. కత్తిపేట అయితే 200 ఫ్రెండ్స్. కొత్తది మొన్ననే కొన్నాం. ఇది ఒక క్యాన్లో పొడిపిండి, చక్రాల పిండి. ఒక క్యాన్లో గారెల పిండి అనమాట. ఇదిగోండి, ఇదైతే అట్లు పిండి ఫ్రెండ్స్.
ఈ 3 రోజులు పండగ 3 రోజులు తగ్గేది లేదనమాట. అసలు వండటం, తినటం, కడగటం ఫుల్ ఎంజాయ్ పండగ. ఇది గ్రైండర్లో పట్టించుకొచ్చాను. ఆవకాయ జాడి, మా టీవీ ఫ్రెండ్స్, ఇంటెక్స్ టీవీ. ఇది నా బీరువా, ఇది నా ఫ్రిడ్జ్, ఇదైతే మా మంచం, డబుల్ కట్ మంచం ఫ్రెండ్స్. ఇంకంతే. ఇటు వస్తే మా మొత్త, మనం ఎలా వచ్చామో అలా వెళ్ళడం అనమాట మళ్ళీ బయటికి. ఇంతే ఫ్రెండ్స్ మా ఇల్లు. మీరు మా ఇల్లు చూపించండి చూపించండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు లోపల నుంచి బయటకు వస్తే అదిగోండి బయట మెల్ల. అది ఈ మెల్లలోని ఫ్రెండ్స్ నేను కూర్చొని ఇక్కడ లైవ్ పెడతాను కదా. ఒక చిన్న రూము లోపల, బయట మెల్ల. ఇంకంతే ఫ్రెండ్స్. ఇటు వస్తే బయట అనమాట. ఇది ఇదైతే బయటకు వెళ్ళిపోవడం. ఓకేనా ఫ్రెండ్స్, అడిగారు కదా హోమ్ టూర్ అని చూపించేసా. ఇంకా బయట నా గార్డెన్ ఉందిగా చిన్నది, చూపిస్తారండి అది ఎక్కడో. ఇప్పుడైతే మా ఇంటి వెనక్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది కోడిపుంజుల షెడ్ అనమాట. వెనకున్నది ఎదురున్నది మేము. ఈ షెడ్ అయితే కోడిపుంజులకి వేసారు మా వారు. కోడిపుంజుల షెడ్ ఫ్రెండ్స్. ఎదర పూల మొక్కలు చూసారు కదా ఫ్రెండ్స్. ఇవి ఇంటి వెనకైతే కూరగాయ మొక్కలు అనమాట మనవి. టమాటా మొక్కలు చూడండి, టమాటాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదండి ఫ్రెండ్స్. నాటు టమాటాలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడే. ఇదే అంజలి పెరటి. ఇంకెక్కడ కూడా ఉన్నాయి, లోపల ఉన్నాయి, మీకు కనిపించట్లేదు ఫ్రెండ్స్ వీడియోలో. హార్వెస్ట్కి వచ్చి ఉన్నాయి టమాటాలు, హార్వెస్ట్ చేయాలి. ఇదంతా టమాటా మొక్కలు అనమాట. ఇంకా ఇలాగే చూస్తే ఇది మన దొండతీగ. నేను రోజు హార్వెస్ట్ చూస్తున్నారు కదా దొండతీగ. ఇది వచ్చేసి దొండతీగ. చూడండి, నేను నిన్నగాక మొన్నే హార్వెస్ట్ చేసిన దొండకాయలు. అబ్బబ్బబ్బ. ఇది యాపిల్ బేర్ చెట్టు ఫ్రెండ్స్. మీకు కాయలు ఉన్నప్పుడు చూపించా కదా, మొత్తం తినేసారు, ఒక్క కాయ కూడా లేదనమాట. రేగిపళ్ళు, యాపిల్ బేర్. ఇదైతే అంజీరా. చూసారుగా, అంజీరా కూడా చాలాసార్లు చూపించాను మీకు నేను. గార్డెన్ అంతా కొంచెం క్లీన్ చేయాలి ఫ్రెండ్స్, పనికి వెళ్ళడం వల్ల కుదరలేదు. స్వీట్ లెమన్ ఫ్రెండ్స్ ఉన్నాయి, స్వీట్ లెమన్ కాయలు ఉన్నాయి. ఇది ఉసిరి చెట్టు వేసా కానీ ఇంకా స్టార్ట్ అవ్వలే. ఇదిగోండి ఫ్రెండ్స్ మన ములక చెట్టు. చెప్పాగా ములక్కాయలు మామూలుగా ఉండవు ములక్కాయలు. అటు సైడ్ చూపించా మీకు ఫస్ట్లో. ఇదే ఆ చెట్టు.